ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ప్రజాపద్దుల సంఘం చేపట్టిన చర్చలో అధికార పార్టీ నేతలు గందరగోళం సృష్టించడంపై విపక్షాలు మండిపడ్డాయి. సభ్యులు కోరుకుంటే ముగిసిపోయిన అంశాన్ని తిరిగి చర్చకు లేవనెత్తే అధికారం చైర్మన్కు ఉందన్న యనమల రామకృష్ణుడు రేపు ఉదయం 11 గంటలకు మరోమారు చర్చను కొనసాగిస్తామని చెప్పారు. సభలో మైకులు లాక్కుంటూ చర్చకు అడ్డుపడడం ప్రజాస్వామిక వ్యవస్థకు గొడ్డలి పెట్టి లాంటిదని విపక్షాలు విమర్శించాయి. రీఓపెన్ చేయడానికి వీల్లేదనేటువంటి రూలింగ్ పార్టీ యొక్క అభిప్రాయం. మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా రీఓపెన్ చేయాలనేటువంటి చెప్పడం జరిగింది. ఎనీ మెంబర్ రీఓపెన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే స్పీకర్ అది చైర్మన్ పర్మిషన్తో రీఓపెన్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. అయితే కమిటీలో ఇప్పటివరకు కూడా నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఈ యొక్క పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది ఎక్కడ కనిపించలేదు. చేత దాన్ని రీఓపెన్ చేసి మనం ఫ్యాక్ట్స్, మెరిట్స్ మీద మనం ఎగ్జామిన్ చేద్దామని చెప్పినాం. అయినప్పుడు కూడా వాళ్ళు అసంతృప్తిని వినిపించారు, అడ్డుపడడానికి ప్రయత్నాలు చేశారు. చర్చ ప్రారంభమైంది కాబట్టి చర్చ కొనసాగితే వీళ్ళ యొక్క కాంగ్రెస్ యొక్క వీళ్ళ పనితనం ఏ విధంగా వీళ్ళ అవినీతిని సమర్థించారు అది బయటపడుతుందనే దాంతో వీళ్ళు ఇలా గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేసినారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది గొడ్డలి పెట్టింది. 391 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు కట్టబెట్టేటువంటి దానికి సంబంధించి వత్తాసు పడికేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు పూనుకోవడం అనేటువంటి జరిగి డ్రాప్ అయిందని చెప్తే మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు కూడా విస్మయం చెందారు. ఇలా సొమ్ము మరి దుర్వినియోగం అవడానికి వీల్లేదని చెప్పేసి చెప్పేట చైర్మన్ గారు రీఓపెన్ చేసి దానిపైన మరి సభ్యులుగా అభిప్రాయాలు తీసుకుంటా ఉంటే అధికార పక్ష సభ్యులు పూర్తిగా విచ్చలవిడిగా స్థైర్యగారం చేయడమే కాకుండా మైక్ దగ్గరికి వెళ్ళి మరి పీకేయడం అంటే ఇది పూర్తిగా అప్రజాస్వామ్య పద్ధతులకు, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటి చర్యలకు పూనుకున్నారు.